అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 88. హర్ష బ్లాక్‌మెయిల్ చేశారు అని సెన్స్ చేసి అక్కడి నుండి బైక్ తీసి హైదరాబాద్ రోడ్ల మీద బైక్‌ని పరుగులు పెట్టిస్తాడు. రేయ్ హర్ష ఆగరా అని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. సమ్ టైమ్ బిఫోర్ సింధూజ క్యాంటీన్‌కి వెళ్ళినప్పుడు పేషెంట్‌కి చాలా కావాల్సిన వాడిని అని చెప్పి లక్ష్మి దగ్గరికి వెళ్తాడు. ఆమె చూడకముందు ఫేస్‌కి మాస్క్ పెట్టుకుంటాడు. ఆమె మెడ మీద కత్తి పెట్టి ఎవరు నువ్వు అంటుంది లక్ష్మి అతన్ని చూసి కంగారుగా. నేను ఎవరైతే నీకెందుకు కానీ మీరు నలుగురు ఈ ఊరిని వదిలి వెళ్ళలేదనుకో నీ పెద్ద కూతురు అంజలి ఉంది కదా దాన్ని నామరూపం లేకుండా చేసేస్తాను. ఈ ఊరు కాదు ఆ హర్షగానికి కనబడకుండా ఎక్కడికి వెళ్తారో తెలీదు. వాడికి మాత్రం జీవితంలో కనబడడానికి వీల్లేదు. కనిపించిన నెక్స్ట్ సెకండ్లో అని మొబైల్లో ఉన్న వీడియో తీసి చూపెట్టగానే ఆ వీడియోని చూసి తట్టుకోలేక కళ్ళు మూసేస్తుంది లక్ష్మి. ఛీ అని అసహ్యంగా చూసి నా అల్లునికి తెలిసిందనుకో నిన్ను చంపేస్తాడు అని బెదిరిస్తుంది. ఆమె మెడ మీద కత్తి పెట్టి ఏంటే బెదిరిస్తున్నావు? మర్యాదగా చెబుతున్నానని చేతగాని వాడిని అనుకుంటున్నావా? మీరు గనక ఇక్కడి నుండి వెళ్ళలేదనుకో ఈ వీడియోని వైరల్ చేస్తా. నీ చిన్న కూతురు జీవితం నాశనమవుతుంది. అది చూసి తట్టుకోలేక నువ్వు చస్తావు. నీ పెద్ద కూతురిని నేను చంపేస్తాను. నువ్వు చంపుతుంటే నా అల్లుడు చూస్తూ ఊరుకుంటాడనుకుంటున్నావా? అనగానే ఇప్పుడు నిన్ను చంపుతా. మీ అల్లుడు ఏం పీకుతాడు? నేను ఎవరో తెలుసా? ఎంపీ కొడుకుని అనగానే వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉంటుంది. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అని భయపడుతుంది లక్ష్మి. సరే బాబు నా పిల్లలను ఏం చేయొద్దు అని దండం పెడుతుంది. అది అలా రా దారికి. ఇక నీ పిల్లల దగ్గరికి వెళ్తున్నాను. నేను నిన్ను బ్లాక్మెయిల్ చేసిన సంగతి నీ అల్లునికి చెప్పావనుకో అక్కడ నీ పిల్లలు ప్రాణాలతో ఉండరు. ప్రాణం తీయడం సెకండ్లో పని. సో బుద్ధిగా ఈ సిటీ కాదు వాడికి కనబడకుండా పారిపోండి. వాడికి కనబడ్డారంటే చెప్పాను కదా ఏం చేస్తాను అని ఈవిల్ స్మైల్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందుకే లక్ష్మికి బీపీ పెరిగిపోతుంది. హర్ష హాస్పిటల్కి వచ్చిన గ్యాప్లో ఇంటికి 1 మీటర్ దూరంలో ఉండి అంజలి మొబైల్కి వీడియో సెండ్ చేసి ఆ వీడియోలో శ్వేత ఫేస్ని మార్ఫింగ్ చేసి వితౌట్ డ్రెస్లో అసభ్యకరమైన వీడియోని చూడగానే కాళ్ళ కింద భూమి కంపించినట్లవుతుంది అంజలికి. మీ ముగ్గురు బయటికి రాలేదనుకో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని మెసేజ్ రావడంతో హర్షకి కాల్ చేయాలని మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేస్తుండగా టక్కున ఫోన్ మోగుతూ ఉంటుంది. ఇప్పుడు నీ మొగుడికి కాల్ చేసావనుకో చెప్పాను కదా ఈ వీడియో వైరల్ చేస్తా అని రెడీగా ఉంది అప్లోడ్ చేయడానికి అనగానే భయపడిపోయి చేయడాన్ని విరమించుకుంటుంది. ఎంపీ కొడుకు సాగర్ వాళ్ళ తమ్ముడు రాకేష్ అన్నని చంపాడు, తండ్రిని కోమాలోకి పంపించాడు అని హర్ష మీద కోపంతో హర్ష తండ్రితో చేతులు కలిపి రాజారావు సహాయంతో కొడుకు జీవితంలో సంతోషం లేకుండా చేయడానికి బ్లాక్మెయిల్ చేయిస్తాడు రాజారావు. ఎందుకంటే ఆస్తులన్నీ అతనికి కాకుండా చేస్తున్నాడని ఆ రోజు అటాక్ జరిపించింది కూడా రాజారావే. ఎందుకంటే లండన్లో సెకండ్ సెటప్ పెట్టి సెకండ్ భార్య పిల్లలకి హర్షని చంపితే ఆస్తి ఆ పిల్లల పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేయిద్దామని మర్డర్ అటెంప్ట్ చేయిస్తాడు రాజారావు. పిఏని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటే కొడుక్కి అనుమానం వస్తుందని లండన్కి తీసుకెళ్ళిపోతాడు. హర్షకి 15 ఇయర్స్ ఉన్నప్పుడు సింధూజకి తెలియకుండా పిఏతో లివింగ్ రిలేషన్లో ఉంటాడు రాజారావు. అతడి పిఏ నాతో శారీరక సుఖం పొందుతూ ఆస్తులు ఏమో అతని భార్యకి చెందుతాయా? నెవర్. అతన్ని పెళ్లి చేసుకొని ఆయన సామ్రాజ్యానికి నేనే యువరాణి అవుతాను. నా కన్నింగ్ థాట్ రావడంతో అతన్ని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంది. ఆమె బాధ భరించలేక పెళ్లి చేసుకుంటాడు. కొడుకు చాలా తెలివైనవాడు. అతడు చేసే వెధవ పని ఇక్కడ ఉంటే తెలిసిపోతుంది అని ఆమెను లండన్కి తీసుకొని వెళ్ళిపోతాడు. అడిగితే ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నాను అని అబద్ధం చెబుతాడు రాజారావు. ఆ రోజు హర్ష మీద మర్డర్ జరిగిన తర్వాత కార్ని ఎంపీ ఇంటికి పోనిస్తాడు హర్ష. కార్ని స్పీడ్గా తెచ్చి ఇంటి ముందు ఆపుతాడు. వాడి ఇంట్లోకి దూసుకుపోతూ ఉండగా ఎంపీ మనుషులు హర్షని అడ్డుకోవడానికి చూస్తుంటే బాబు ఫ్రస్ట్రేషన్కి పంచులు ఇస్తూ ఉంటే ఎగిరి అవతల పడతారు. సరాసరి ఇంట్లోకి వెళ్ళగానే అప్పుడే ఫోన్ మాట్లాడుతూ కనబడతాడు ఎంపీ. డైరెక్ట్గా వెళ్ళి వాడి కాలర్ పట్టుకుంటాడు. సడన్గా అలా జరిగేసరికి షాకింగ్గా చూస్తూ ఎంపీ అయిన నన్నే కాలర్ పట్టుకుంటావా? నువ్వు ఎంపీవైతే నాకేంటి, సీఎం అయితే నాకేంటి అంటూ వాడి కాలర్ వదిలి పీక పట్టుకొని అలాగే గోడకి అదిమి పెట్టి పైకి లేపుతాడు. ఏంట్రా నన్నే చంపేద్దామని ప్లాన్ వేసావా? నా మీద చెయ్యేసి బ్రతుకుతానని అనుకుంటున్నావా? అయినా నన్ను చంపే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నీ కొడుకుని చంపాను కదా అప్పుడు అర్థం కాలేదా నేను ఎలాంటి వాడినో?
అని కళ్ళెగరేస్తాడు. ఆ ధైర్యాన్ని మీ నాన్నే ఇచ్చారు అని పూడుకుపోయిన గొంతుతో అనగానే వాడి చేతిలో ఉన్న పీకని వదిలి కిందకి ఎత్తేస్తాడు. ఏంటి నువ్వనేది అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతాడు. అవును, మీ నాన్న నేను ఇద్దరం కలిసే నిన్ను లేపేద్దామని ప్లాన్ వేశాం. నిన్ను లేపేస్తే ఇటు నా పగ, అటు మీ నాన్నగారి కోరిక తీరుతుంది అని. ఏంట్రా దొరికిపోయానని మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టావా? నీతో డ్రామాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. మరి మా డాడ్ మీద ఎందుకు తోసేస్తున్నావు? తోసేయాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడే కాల్ చేస్తా, నువ్వే విందువు అని హర్ష ముందే కాల్ చేసి మాట్లాడతాడు. నా కొడుకుని చంపేశావా అనగానే షాక్ అవుతాడు హర్ష. కోపంతో ఐస్ ఫేస్ ఎర్రగా మారిపోతాయి. తండ్రి అలా మాట్లాడుతుంటే చంపేయాలని అంత కోపం వస్తుంది హర్షకి. కానీ దూరం ఉండి బ్రతికిపోయాడు. రావుగారు అతడితో మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. ఎంపీ విన్నావా అని పొగరుగా అడుగుతాడు. నన్నెందుకు చంపేయాలనుకుంటున్నాడు? ఎందుకంటే అతడి సెకండ్ సెటప్ కొడుక్కి ఆస్తిని ఇవ్వడానికి. నువ్వుంటే ఆ ఛాన్స్ ఉండదు కదా. అందుకే నిన్ను చంపేస్తే లైన్ క్లియర్ అవుతుంది. ఆస్తిని మొత్తం సెకండ్ భార్య కొడుకు పేరు మీద రాయొచ్చు అని. నువ్వు ఎలాగో అతడి మాట వినవు. అందుకే ఆయన సెకండ్ సెటప్కి రాయాలనుకుంటున్నాడు. వింటున్న హర్షకి ఎక్కడ లేని కోపం వస్తుంది. కళ్ళు బగబగా మండిపోతున్నాయి కోపంతో. ఎదురుగా తండ్రి ఉంటే అతడి కోపానికి ఎప్పుడో భస్మమై చాలాసేపు అవుతుండే. కానీ బ్రతికిపోయాడు. ఈ విషయం మామ్కి తెలిస్తే బ్రతుకుతుందా అన్న ఆలోచన వచ్చేసరికి ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రక్ అయిపోతుంది హర్షకి. ఇంత దారుణంగా మోసం చేస్తున్నాడా మమ్మల్ని అని అనుకుంటూ ఉండగా, నీకు ఇంకో విషయం చెప్పనా? ఎంపీ పొగరుగా సిగరెట్ తీసి నోట్లో పెట్టుకొని లైటర్తో వెలిగించుకుంటూ కఫ్ ఊదుతూ, నీ ప్రేయసి ఊర్లోకి వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? మీ నాన్న. మీరు ముంబై వెళ్ళారని తెలుసుకొని మీ ఫ్యామిలీని చంపేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు అని ఒక్కోటి చెబుతుంటే బాబు యాంగర్ లిమిట్స్ పీక్సుకుపోతాయి. ఎదురుగా రాజారావు లేడు కాబట్టి అతడు మాట్లాడుతున్నా అవేవి హర్ష చెవికి ఎక్కడం లేదు. బాబుకి ఫ్రస్ట్రేషన్ తారస్థాయికి వెళ్ళిపోవడంతో నెక్స్ట్ సెకండ్ ఎంపీ తల ఫోర్సుగా గోడకి గుద్దుకుంటుంది. ఎంపీ మాటల్లో వెటకారం స్పష్టంగా కనబడుతుంటే అగ్నిలో ఆజ్యం పోసినట్లు అవ్వగానే ఒకే ఒక దెబ్బకు కుప్పకూలిపోతాడు ఎంపీ. ఒక్కో నిజం తెలుసుకున్న హర్షకి కోపంగా అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. హర్ష అది జరుగుతుంది. ప్రజెంట్ అంతా వెతుకుతూ ఉంటాడు హర్ష. ఎక్కడా కనిపించట్లేదు. అంతలో మొబైల్ రింగ్ అవుతూ ఉండగా కాల్ లిఫ్ట్ చేస్తాడు. రూమ్ నెంబర్ 10లో పేషెంట్ ఆవిడతో ఉన్న ఇంకొక మనిషి కూడా కనబడట్లేదు సార్ అని చెప్పడంతో ఆ మాట విన్న హర్షకి బ్రెయిన్ అంతా మొద్దుబారిపోతుంది. షట్ అని బైక్కి పంచిచ్చి కిరణ్కి కాల్ చేసి మ్యాటర్ మొత్తం వివరిస్తాడు. నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపో, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ సింధుజని కిడ్నాప్ చేసి లక్ష్మిని వదిలిపెడతారు. లక్ష్మి పిల్లలను తీసుకొని వెళ్ళిపోతుంది. సాఫీగా సాగుతున్న వాళ్ళ జీవితాలు ఒక్కసారిగా సునామీ వచ్చినట్లు చెల్లాచెదురు కావడంతో బాధతో నలుగురు బస్సులో కూర్చొని ఆలోచనల్లో మునిగిపోతారు. నలుగురి ముఖాల్లో దుఃఖం ఏరులై పారుతుంది. ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాం? ఊర్లో ఉన్నప్పుడే బాగుండేది. పొద్దున్నుండి సాయంత్రం వరకు పొలం పనులకు వెళ్తూ వారానికో 4 సార్లు కాలేజ్కి వెళ్ళి వచ్చి అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ ఉన్నంతలో తృప్తిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు జీవితంలో ప్రళయాలు, భూకంపాలు, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న భయాలు. చస్తూ బ్రతుకుతూ ఇలా ఎన్ని రోజులు? నాకు తెలియకుండానే నా జీవితంలోకి వచ్చాడు. నాకు తెలియకుండానే నా మనసులోకి వచ్చాడు. తెలియకుండానే ప్రాణంలాగా మారిపోయాడు. ఆ ప్రాణాన్ని వదిలి వెళ్తుంటే ఈ యొక్క శరీరాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్రశ్నలు ఎన్నో అంజు చుట్టుముడుతున్నాయి. నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి? అమ్మకి సర్జరీ అయితే అన్ని కష్టాలు తీరిపోతాయి అనుకున్నాను. కానీ ఇప్పుడు సడన్గా జీవితమే మారిపోయింది. రేపటి నుండి మా ప్రయాణాలు ఎక్కడికి? ఏంటి? ఒక్కసారిగా ఇలా అయిపోయింది మా జీవితం. నేను నా భర్తని వదిలి ఉంటానా? కానీ నా మొగుడు మామూలోడు కాదు. ఖచ్చితంగా నన్ను, నా ఫ్యామిలీని కాపాడుతాడు. ఆ నమ్మకం నాకుంది. అక్క భయంగా ఉందే. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్ళినా బావగారికి తెలిసిపోతుంది. ఏం టెన్షన్ పడకు శ్వేత, అంతా మంచే జరుగుతుంది. బావ ఉన్నాడు కదా, అతడే చూసుకుంటాడు. కానీ కొన్ని రోజులు దూరంగా ఉండాలి. వాళ్ళకి ధైర్యం చెబుతుంది అంజలి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.